హలో, వెల్కమ్ టు డీజేస్ రెసిపీ బుక్. ఈరోజు మన రెసిపీ బుక్లోని మరో రెసిపీ మెంతుల పులుసు. అది ఎలా చేయాలా, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2 స్పూన్ల మెంతుల్ని 4 గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలి. నిమ్మకాయ సైజ్ చింతపండుని ఇది కూడా నానబెట్టి పెట్టుకోవాలి. ఒక స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, ఒక 2 స్పూన్ల నువ్వులు, ఒక 2 స్పూన్ల వేరుశనగపప్పు, 5 వెల్లుల్లి రెబ్బలు, అరచిప్ప టెంకాయని ఇలా తురిమి పెట్టుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. 3 టమాటోలు, అవి కూడా ఇదే మాదిరిగా సన్నగా తరుక్కోవాలి. 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం పొడి, ఇంగు పొడి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కొద్దిగా బెల్లం, నూనె. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక పాన్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసి శనగపప్పు, మినపప్పు, నువ్వులు, వేరుశనగపప్పు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు ఇవి బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసి వేపుకోవాలి. ఇవన్నీ వేగిపోయాయి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పొడి చేసుకుందాం. ఒక బాణలు పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు. పోపు దినుసులు వేగిన తర్వాత మిరపకాయలు, ఎర్రగడ్డలు, నానబెట్టిన మెంతులు, కొంచెం నీళ్ళు, ఇంగువ, ఉప్పు, పసుపు, మిరప్పొడి. కొద్దిగా బెల్లం. ఇప్పుడు మనం ముందుగా వేయించి
మిక్సీకి వేసి పెట్టుకున్న పొడిని దీంట్లో కలుపుకుందాం. ఇది వేసిన తర్వాత ఒక 10 నిమిషాల సేపు బాగా ఉడకాలి. అండి రెడీ అయిపోయింది మన మెంతుల పులుసు. పైన కొద్దిగా కరివేపాకు గార్నిష్ వేసుకుందాం. రెడీ అయిపోయింది మన మెంతుల పులుసు.